డిబేట్ తెలంగాణలో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఫిరాయింపుల కేసు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఈరోజు ఒక కీలక ఘట్టం పూర్తయింది. ఈ ఫిరాయింపులకు సంబంధించిన కేసుని బీఆర్ఎస్ పార్టీ కోర్టులను ఆశ్రయించింది. అయితే కోర్టులు దీనిపై ఎమ్మెల్యేలు ఫిరాయించారా లేదా అనేది విచారించినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయాన్ని, అంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని కోర్టులు తీసుకోలేవు. కాబట్టి కోర్టులు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. 10 మంది ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ దఫాలుగా పూర్తి చేశారు. ఈరోజు ఫైనల్ హియరింగ్ జరిగింది. అంటే ఫైనల్గా మిగిలిన ఇద్దరు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, వాళ్ళిద్దరిది కొంచెం క్రూషియల్గా ఉండింది. దానిపై ఎలాంటి నిర్ణయం రాబోతుంది, మిగిలిన 8 మందికి అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, లేకుంటే డాక్టర్ సంజయ్, చేవెళ్ళ కాళే యాదయ్య, ఇలాంటి వాళ్ళ ఎమ్మెల్యేలందరిపై కూడా, తెల్లం వెంకట్రావు, మిగిలిన ఎమ్మెల్యేలంతా ఎవరెవరైతే పార్టీ మారారో ఆ 8 మంది ఎమ్మెల్యేలపై క్లీన్ చిట్ ఇచ్చేశారో అక్కడి వరకు ఓకే. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ రేపింది. వాళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారు. అయినా ఆయనకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. కడియం శ్రీహరి తన కూతుర్ని వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలో దింపి అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తరఫున ప్రచారం కూడా చేశారు. ఆయనకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళిద్దరు వచ్చిన ఫోటోలు, అంటే పార్టీలో చేరినట్టు వచ్చిన ఫోటోలు కూడా తమవి కాదు, ఏఐ జనరేటెడ్ అని స్పీకర్కి చెప్పేశారు. దాన్ని వాళ్ళ వాదనలో స్పీకర్ నమ్మారు, నమ్మి జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిపై కూడా క్లీన్ చిట్ వచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఉంది. రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో కూడా 2-3 సార్లు, అంటే వాళ్ళ కాల పరిమితి ముగిసేదాకా వేచి చేస్తారా, అప్పటి వరకు ఆటోమేటిక్గా కాల పరిమితి ముగిశాక ఫిర్యాదులు, పిటిషన్లు ఏవి చెల్లవు, అలా చెల్లకుండా చేయాలని అనుకుంటున్నారా, స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటి చాలా ఆదేశాలు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది. అందుకే స్పీకర్ ఈ విషయంపై చాలా వేగంగానే, కంపారిటివ్లీ గతంలో స్పీకర్లు 5 ఏళ్ల కాల పరిమితి కూడా దాటించే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం స్పీకర్ కొంచెం వేగంగానే నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. అంటే మనకి జాప్యంగా కనిపించినా గతంలో జరిగిన వాటి పరిశీలించినప్పుడు ఇది వేగమైన నిర్ణయమే. మొత్తం 10 మంది క్లీన్ చిట్ ఇచ్చేశారు. దీనిపై రేపు సుప్రీం ఏం చెప్పబోతుంది, ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టులో స్పీకర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, లేదంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి అదే రకమైన జడ్జిమెంట్కి సుప్రీంకోర్టు చేస్తుందా, లేకుంటే స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, సుప్రీంకోర్టు ఏమైనా సూచనలు చేయబోతుందా, ఇదంతా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో